చూస్తున్న మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు నిరసన సెగ తగిలింది. ముషిరాబాద్ లో కేటీఆర్ కాన్వాయ్ ని కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు. ప్రస్తుతం మన విజువల్స్ చూస్తున్నాం, అక్కడ చాలా ఉద్రిక్తత పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఏం చెప్పదలుచుకున్నారు? ఒకటండి, అంటే హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి మూసి బాధితుల పరామర్శకి, అట్లాగే హైడ్రా పేరు మీద జరుగుతున్నటువంటి అనేక మంది బాధితులందరూ కూడా ఇటీవల తెలంగాణ భవన్ కు వచ్చి కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, అలాగే మా కేసీఆర్ గారికి కూడా అనేక వినతి పత్రాలు ఇచ్చారు. ఇటువంటి సందర్భంలో బాధితులను ఆదుకోవడానికి ఒక గౌరవమైనటువంటి ప్రతిపక్ష పార్టీగా మేమందరం కూడా వారిని పరామర్శించడానికి పోతున్నటువంటి సందర్భంలో కేటీఆర్ గారి మీద కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ గుండాలు దాడి చేయడం అనేటువంటిది అమానుషం. ఇది ఎక్కడ కూడా లేదు. ఇందిరమ్మ రాజ్యం అంటే మరొక ఎమర్జెన్సీ తలపించేలా ఈ దాడులు కొనసాగుతా ఉన్నాయి. నిన్న తెలంగాణ భవన్ కు వచ్చి కూడా తెలంగాణ భవన్ దగ్గర మీద దాడి చేయడానికి ప్రయత్నం చేసింది. హరీష్ రావు గారు ఖమ్మం పోతే వరద బాధితులకు సంబంధించినటువంటి పరామర్శ పోతే అక్కడ దాడి చేశారు. మేము మొన్న మల్లన్న సాగర్ పోతే మల్లన్న సాగర్ దగ్గర రాకుండా ఆడుకోవడానికి కాంగ్రెస్ నాయకులు రకరకాల ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఎక్కడైనా చిన్న పిలిపిచ్చినా ఏమిచ్చినా గృహ నిర్బంధాలు పెడతా ఉన్నారు. అంటే టోటల్ గా చూస్తే గత 10 నెలల పరిపాలన అంతా కూడా రేవంత్ రెడ్డి పరిపాలన ఒక పోలీసు నిర్బంధ రాజ్యంగా మార్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇది మంచిది కాదు. మేము బాధితుల దగ్గర పోయి బాధితులకు సంబంధించినటువంటి అంశాలు ప్రభుత్వానికి చెప్పి ప్రభుత్వం ద్వారా వాళ్ళకి సరైనటువంటి న్యాయం చేయాలనేటువంటి తలంపుతో ఇలా మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పోతే ఈ కేటీఆర్ గారి కారు మీద, కేటీఆర్ గారి కాన్వాయ్ మీద ఇటువంటి దుర్మార్గమైనటువంటి, దారుణమైనటువంటి దాడి చేయడం అనేటువంటిది మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ దాడుల సంస్కృతిని తీసుకొస్తా ఉన్నారు. ఎందుకంటే 100 రోజులలో మేము గ్యారంటీలు అమలు చేస్తామని 6 గ్యారంటీలు చెప్పి రుణమాఫీ సరైనటువంటి రీతిలో అమలు చేయకపోవడం, ఇవన్నీ కూడా ప్రజల్లో ఒక తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని, ఆవేశాన్ని పెళ్లుబుక్కుతా ఉన్నాయి. దీన్ని డైవర్ట్ చేయడానికి దాడులకు దిగి దాడుల సంస్కృతి కొనసాగించాలని ప్రయత్నం చేస్తా ఉంది. మేము కాంగ్రెస్ పార్టీకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు ఇటువంటి దాడుల వల్ల కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ భయపడరు. క్షేత్రస్థాయిలోకి పోయి మరింత అకుంఠిత దీక్షతో ప్రజల కోసం పనిచేస్తామనేటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తాం. ఎందుకు దేవిప్రసాద్ గారు మొదటి నుంచి ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు ఎక్కడైనా నిరసన సెగ తగులుతోంది. మీరు చెప్పినట్టు ఎక్కడికి వెళ్ళినా కూడా హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ ఎందుకు టార్గెట్ చేసి కాంగ్రెస్ నేతలు ఇలా అడ్డుకుంటున్నారు? అంటే కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను వైఫల్యం చెందుతున్నటువంటి సందర్భంలో ఆ వైఫల్యాన్ని ప్రజలకి సవివరంగా వివరించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ కు ఫ్రస్ట్రేషన్ స్టార్ట్ అయింది. ఒకవైపు ఏమో మూసి సుందరీకరణ పేరు మీద రకరకాలుగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. దాన్ని అంతా కూడా సుందరీకరణ చేసి కొంతమందికి టెండర్లు కట్టబెట్టడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నాన్ని బయటకు తీసుకొచ్చినాం. ఇట్లా ఏ చిన్న ఘటన జరిగినా, ప్రభుత్వ వైఫల్యం జరిగినా బీఆర్ఎస్ పార్టీగా మేము ప్రజలకు చెప్పేటువంటి పని చేస్తా ఉన్నాం. కాబట్టి ప్రజల్ని చైతన్యవంతం చేస్తున్నటువంటి పార్టీని గొంతు నొక్కాలని ఇలా కాంగ్రెస్ పార్టీ చూస్తా ఉన్నది. డెఫినెట్ గా ఇది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, లెక్కలు రాసుకుంటా ఉన్నారు. సమయం పడ్డప్పుడు కాంగ్రెస్ పార్టీకి సరైనటువంటి రీతిలో బుద్ధి చెప్తారనేటువంటి అంశాన్ని మేము స్పష్టం చేస్తాం. అంటే బాధితులకు అండగా ఉండడమే తప్పైపోయిందా? ఇక్కడ బాధితులకు అండగా ఉండడం వల్ల అంటే కాంగ్రెస్ హామీలు నెరవేర్చడం లేదని ఎక్కడ చూసినా బీఆర్ఎస్ నేతలు లేవనెత్తుతున్నారు. అందుకే ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు అనుకోవచ్చు. అంతే కదా, చాలా స్పష్టంగా కనబడుతున్నది కదా. ఎందుకంటే ఇలా మూసీకి చాలా ఒక 4 దశాబ్దాలుగా ఇరువైపులా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా బలవంతంగా ఖాళీ చేయించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అట్లాగే హైడ్రా పేరు మీద గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పర్మిషన్లు ఇచ్చినటువంటి పేదోళ్ల ఇళ్లన్నింటినీ కూడా కూలగొట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. పెద్దోళ్ళకేమో నోటీసులు ఇచ్చి కోర్టుకు పోయేటువంటి వెసులుబాటు కల్పిస్తా ఉన్నారు. నిన్న హైకోర్టు ఎంత తీవ్రమైనటువంటి వ్యాఖ్యానాలు చేసిందో మనం ఇవాళ పత్రికల్లో కూడా చూసినాం. కాబట్టి ఇటువంటి సందర్భంలో ఈ 10 నెలల పాలనలోనే చాలా పెద్ద ఎత్తున తీవ్రమైనటువంటి వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటున్నది. ఈ వ్యతిరేకత నుండి బయటపడడానికి దాడులు చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. ఈ దాడుల వల్ల వ్యతిరేకత పెరుగుతుంది కానీ తరగదనేటువంటి విషయం రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలి. ఇందిరమ్మ రాజ్యం, ప్రజాపాలన అంటే కేవలం ప్రతిపక్ష నాయకుల మీద దాడి చేయడంగా వాళ్ళు భావిస్తా ఉన్నారు. నేను ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినటువంటి మేధావులందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు కాంగ్రెస్ పార్టీ రావడానికి కోదండరాం దగ్గర నుంచి అనేక మంది మేధావులు కూడా మద్దతు పలికింది. ఒకవైపు తెలంగాణలో ఇంత నిర్బంధకాండ అమలు జరుగుతూ ఉంటే
పోలీసు రాజ్యం జరుగుతూ ఉంటే అధికారులు యథేచ్ఛగా పేదల గుడిసెలు పేదల గూళ్లు కూరగొడతా ఉంటే ఒకవైపు రోదనలు వినిపిస్తా ఉంటే మరి ఎందుకు ఈ మేధావులందరూ కూడా ఇలా ప్రశ్నిస్తలేరు, అడుగుతలేరు, ప్రజాపక్షం ఉండలేరు అనేటువంటి విషయాన్ని ఇలా ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దురాఘాతాలకి వ్యతిరేకంగా తెలంగాణలో అందరూ ఒక్కటై ఈ రేవంత్ పరిపాలనని, రేవంత్ పాలన పై వస్తున్నటువంటి అనేక విమర్శలకు మరి సరైనటువంటి రీతిలో జవాబు చెప్పాలని మేము విజ్ఞప్తి చేస్తాం.